అయ్యయ్యో బంగ్లాదేశ్ అంతా గాయ గాయ అవుతుంది కాదోల్లా ఎరికే కదా ఆడెట్లున్నదో కథ. ప్రధాని మేడమే పారిపోయి మన దేశంలో జాక్కున్నది. ఇప్పుడు ఇక సందుల సందు అక్కడి జనాలు ప్రధాని మేడం ఇంటిని లూటి చేసిర్రు. తన్నుకుంటుర్రు, గుద్దుకుంటుర్రు, సంపుకుంటుర్రు. అసలు ఇట్లా ఎప్పుడు నాతోని కాదు కానీ బంగ్లాదేశ్లో ఇప్పుడు ఏమవుతున్నదో ఓ మల్కా మనమే అట్లట్లా జర దూరం నుంచి చూడనట్టు చూసేసొద్దాం రాండ్రి. ఇగో గిట్లున్నది కథ ఇప్పుడు బంగ్లాదేశ్లా. చూస్తున్నారా లూటీలు గీటీలు ఎట్లా చేస్తాన్లో. హసీనవ్వ ఇంట్లోకి పోయి దొరికినట్టు ఎత్తుకుపోయిర్రు. ఇక ఇంకో దిక్కేమో ఆడ లొల్లులు జవడాలు ఆగుతనే లేవుల్లో. 100 మంది జీవిడ్చిర్రు. ఇప్పటికి 440 మంది చచ్చిపోయిర్రట. హోటళ్లకు ఇండ్లకు నిప్పు పెడుతున్నారు. హసీనవ్వ రాజీనామా చేసి మన దేశానికి వారిపోయి వచ్చింది కదా. ఇక నన్ను లొల్లు లాగుతాయంటే ఏడా ఇంకా ఎక్కువనే అయింది. ఇక ఇంకో దిక్కు ఈ హసీనా మేడం మన దేశం నుంచి ఇక డైరెక్ట్ లండన్కు పోతుందని అంటురట. ఇక ఇప్పటికైతే బంగ్లాదేశు మింట్రోళ్ల చేతులనే ఉన్నది. అసలైతే ఈ లొల్లి ఫస్ట్ ఎవరు షురూ చేసిర్రో దేవులాడితే ఇగో ఈ పోరడని తేలింది. తిప్పి కొడితే 25 ఏండ్లు ఉంటాయో ఉండయో వీనికి. రిజర్వేషన్లద్దు అని ఉద్యమం తీసిండు. ఆఖరికి ప్రధాని కుర్చీనే ఊలగొట్టిండు. అసలు గిట్ల అవుతుందని హసీనా మేడం కూడా అనుకోలే కావచ్చు. ఏ దేశంలోనైనా ఆందోళనలు నిరసనలు జరుగుతూనే ఉంటాయి గాని ఈ నిరసనలు చేయబట్టి ప్రధానే పారిపోవుడంటే చిన్నముచ్చట్నా కదా.